హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, అంటే వ్యవహార నిర్వహణ, నడిపించడం, జరిపించడం, ఇవ్వడం. ఇలా చాలా అర్థాల్లో ఈ అడ్మినిస్ట్రేషన్ అనే పదాన్ని వాడతాం. అడ్మినిస్ట్రేటింగ్ అని అంటాం, అడ్మినిస్ట్రేటివ్ అంటాం. అంటే ఒక అర్థంలో కార్యనిర్వాహక శాఖ అని కూడా వస్తుంది. అంటే పరిపాలించేది, పరిపాలనకు సంబంధించిన అని అర్థం. ఏంటి పరిపాలన అని అంటే గవర్నమెంట్ మనల్ని పరిపాలిస్తుంది కదా. అంటే మనకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అవసరాలు కానీ, క్రైమ్ రేటు పెరిగితే అవి ఎలా తగ్గించాలి, ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి, వాళ్ళ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ మన బాగోగులు చూసుకుంటుంది కదా. అంటే ఏం చేస్తుంది, మనల్ని పరిపాలిస్తుంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం ఇలా అంతా చేస్తారు కదా. సో దీన్నంతా అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అడ్మినిస్ట్రింగ్ ద యాసిడ్ అంటే ఏమని అర్థం, యాసిడ్ పోసారు అని చెప్పి కదా. సో ఆ పదాన్ని బట్టి మనం వాడే అర్థం అనేది మారుతుంది. ఓకే, రెండవదిగా ప్రీవియస్ శాంక్షన్ అంటే మునుపటి మంజూరు. మునుపటి మంజూరు అనే పదం కూడా కష్టంగానే ఉందని అనుకుంటే, ముందస్తు అనుమతి. ఎప్పుడు ప్రీవియస్ శాంక్షన్ అవసరము అనంటే, ఇప్పుడు పబ్లిక్ ఆఫీసర్స్ ఉంటారు కదా, అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా నార్మల్ అందరినీ అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయడానికి కుదరదు. ముందుగా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ అనేది తీసుకోవాలి. పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, ఆ అడిగే పర్మిషన్నే ప్రీవియస్ శాంక్షన్ అని అంటారు. ఓకే, ప్రీవియస్ శాంక్షన్ అంటే ముందస్తు అనుమతి అని అర్థం. మూడవది కంటేజస్ అంటే అంటుకొను, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కరోనా తెలుసు కదా, అంటే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకుంటుంది. దగ్గు కానీ, జలుబు కానీ, ఇట్లా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా అవి ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకుంటాయి కదా. సో దాన్ని కంటేజస్ అని అంటారు. నాలుగవది లెవీడ్ అంటే విధించడం. ఏం విధించారు అనంటే, పలానా తారీఖులోపు నువ్వు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి పన్ను విధించడం. లెవీ అంటే విధించడం, కట్టాలి అని, వసూలు చేయడం అని కూడా అర్థం వస్తుంది. లెవీ అంటే వసూలు చేయు అని కూడా వస్తుంది అర్థం. ఓకేనా. ఐదవది సస్పీషియన్ అంటే అనుమానం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మర్డర్ అనేది జరిగింది, దారిలో ఒకడు ఊరికి ఆ ఇంటి వైపు చూస్తున్నాడు, అటు వెళ్తున్నాడు. సో అందరికీ ఆ వ్యక్తి పైన అనుమానం వస్తుందా రాదా. సో అతన్ని సస్పెక్టెడ్ అంటే అనుమానించదగ్గ వ్యక్తి అని అర్థం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.